హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టీటీడీ వెబ్సైట్లో మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. సో ఈ అకౌంట్ ఉండడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు స్పెషల్ దర్శనం టికెట్లు ఈ అకౌంట్ని యూజ్ చేసి బుక్ అయితే చేసుకోవచ్చు. అండ్ అకామిడేషన్ కూడా మీరు బుక్ అయితే చేసుకోవచ్చు, లైక్ హోటల్ రూమ్స్ కాకపోతే అండ్ స్టేయింగ్ అలాంటివన్నీ కూడా మీరు ఈ ప్లాట్ఫామ్లో అయితే బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేయాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తా కాబట్టి క్లియర్గా అయితే తెలుసుకోండి. మీకు కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ వెబ్సైట్కి రావాలి అని అంటే గూగుల్లో టీటీడీ లాగిన్ అని చెప్పి సెర్చ్ అయితే చేయండి. మీకు స్టార్టింగ్లో వెబ్సైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది, తిరుపతి బాలాజీ .ap.gov.in అని చెప్పేసి మీకు వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. మీకు వెబ్సైట్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. పక్కన మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అండ్ కిందన మీకు క్యాప్చా కోడ్ కనిపిస్తుంది. దాని కింద మీకు సైన్ అప్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీకు ఫస్ట్ అకౌంట్ టైప్ వచ్చేసరికి ఇండివిజువల్ అని ఉంటుంది డిఫాల్ట్గా, మీరు అదే వదిలేయండి. తర్వాత ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, అంటే మీ పేరు. తర్వాత లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు అయితే ఎంటర్ చేయండి. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అండ్ మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. ఫోటో ఏం అవసరం లేదు, ఇప్పుడే మీరు కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అండ్ అడ్రస్ లైన్ 2 అడ్రస్లో అయితే ఫిల్ చేయండి. సిటీ వచ్చేసి మీ సిటీ ఫిల్ చేయండి. కంట్రీ వచ్చేసి మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ, ఇండియా అయితే ఇండియా, ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా, అలాగా మీరు కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ ఫోటో ఐడి ప్రూఫ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు మీ ఆధార్ కార్డా, డ్రైవింగ్ కార్డా ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటా. అండ్ యూజర్ నేమ్ వచ్చేసి ఏదైతే మీరు మెయిల్ ఐడి ఇస్తారో అదే మీ యూజర్ నేమ్ అవుతుంది అనమాట. సో అండ్ ఒక పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ దగ్గర ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ సేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఆ చెక్ బాక్స్ మాత్రం కంపల్సరీ అనమాట, మీరు క్లిక్ చేయాలి. అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఓటీపీ ఎంటర్ చేశాక కింద క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది, అది కూడా మీరు కంపల్సరీగా ఎంటర్ అయితే చేయాలి. క్యాప్చా మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి అది క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు కంటిన్యూ అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. తర్వాత మీరు మీ మెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది అనమాట. సో ఆ ఈమెయిల్ని మీరు వెరిఫై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ ఈమెయిల్ ఐడిని ఈ విధంగా వెరిఫై చేసుకుంటే మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీటెడ్ అని చూపిస్తూ మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. సో అంటే ఇంకా మీకు ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోయినట్టు. ఇప్పుడు మీరు ఈ పేజ్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేసేసి సో లాగిన్ పేజ్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో లాగిన్ పేజ్కి వెళ్తే మీరు డైరెక్ట్ లాగిన్ అయితే అవ్వచ్చు. అక్కడ మీకు అన్ని ఫీచర్స్ కూడా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ లాగిన్ డీటెయిల్స్ ఆల్రెడీ సేవ్ చేసి ఉంటే మనకి లాగిన్ డీటెయిల్స్ అనేది సేవ్ అయి ఉంటాయి. అండ్ జస్ట్ క్యాప్చా కోడ్ కొట్టేసి మనం లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడమే. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడవచ్చు మన ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు సర్వీసెస్లో చూస్తే స్పెషల్ దర్శన్ టికెట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు వెయిట్ చేయమని అడుగుతుంది. అండ్ వెయిట్ చేయమని అడిగిన తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దానికంటే ముందు మీరు క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాలి. వన్స్ మీరు ఈ రెండు ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కిందన మీకు లాగిన్ అనే బటన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు లోపలికి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూలో ఉన్నవన్నీ కూడా మనకి ఇంకా కోటా అనేది రిలీజ్ చేయలేదు. వన్స్ అవి రిలీజ్ చేస్తే మనకి గ్రీన్ కలర్లో అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని చూపిస్తుంది. మీరు మ్యాక్సిమం ఎన్ని పర్సన్స్ని ఒకేసారి బుక్ చేయాలనుకుంటున్నారు అనేది అక్కడ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఫిల్డ్ అనమాట. సో మనకి కోటా అనేది ఫిల్ అయిపోయినట్టుగా మనకి ఆ రెడ్ కలర్ సింబల్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. అండ్ బ్లూ కలర్ అనేది
ఆ మంత్ కోటా అనేది ఇంకా రిలీజ్ చేయలేదు అన్న మీనింగ్ అనమాట. సో ఇది కంప్లీట్‌గా మనకి మీనింగ్ అయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర మీరు ఎంతమందిని కోసం బుక్ చేయాలనుకుంటున్నారు దర్శనం టికెట్స్ అనేవి అక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దాని కిందన వి విల్ బీ అబైడ్ లేటెస్ట్ కోవిడ్-19 నార్మ్స్ అనే చెక్ బాక్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది కన్ఫర్మ్‌గా. అండ్ మీరు టికెట్స్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఫైనల్ సెటిల్మెంట్ అయితే చేయొచ్చు అనమాట ఈ వెబ్సైట్‌లో. ఈ విధంగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ క్రియేట్ చేసుకోవడానికి బుక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ అయితే మీకు ఉపయోగపడుతుంది. సో ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్‌లో చాలా యూజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కంప్లీట్‌గా వీడియో అయితే. వీడియో మీకు నచ్చిందనుకున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.